శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 10వ అధ్యాయం నిర్యాణం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామి ఎక్కువ కాలం చోళప్ప ఇంట్లోనే ఉండేవారన్న విషయాన్ని ఇంతకు ముందే గమనించాము. ఆ తర్వాత స్వామి కొన్నాళ్ళు రాజభవనంలో నివసించారు. అయితే చోళప్పకు మాత్రం ఒక కోరిక ఉండేది. తన ఇంట్లో ఇంతకాలం ఉన్న స్వామి నిర్యాణానంతరం కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలని. ఒకరోజు చోళప్ప ఏమనుకున్నాడో గాని తన ఇంట్లో ఒకచోట సమాధి కనువుగా ఉండే ఒక గోతిని త్రవ్వించి పెట్టాడు. ఆ రోజు స్వామి వారింటి ముందు నుంచి వెడుతూ చోళప్పను అదేమిటని అడిగారు. సమాధానం ఏమని చెప్పాలో తోచక చోళప్ప మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు స్వామి అన్నారు, నేను ముందు నిన్నందులో పెడతాను, నేనంత త్వరగా పోను అని. స్వామి మాట అక్షరాలా నిజమైంది. కొద్ది రోజుల్లో చోళప్ప స్వర్గస్థుడయ్యాడు. ఆ తర్వాత చాలా కాలానికి స్వామి ఒకరోజు హుక్కా త్రాగుతూ బాలప్పను, అబ్బాయి, మేము చాలా దూరమైన ప్రయాణం చేయబోతున్నాము, నీవు నా క్రింద పనిచేస్తావా అని అడిగారు. బాలప్ప సమాధానంగా నమస్కరించాడు. సుమారు 1 సంవత్సరంలో స్వామి నిర్యాణం చెందబోతారనగా భక్తులకు చూచాయిగా సూచనలను అందజేశారు. ముందులాగా పరుపు మీద పడుకోవడం మాని దానిని చుట్టి ఒక చెట్టు మీద పెట్టారు. భక్తులు హారతిస్తుంటే ఆ హారతిని నిలిపి దానిని బోర్లించేసేవారు. చోళప్ప చనిపోయినప్పటి నుండి శ్రీస్వామి కూడా తనువు చాలించడానికి చాలా ఆరాటపడుతున్నట్లు భక్తులకు కనిపించడమేగాక అలా అప్పుడప్పుడు అంటూనే ఉండేవారు. కొద్ది రోజుల్లో నిర్యాణం చెందబోతారనగా స్వామి ఒక జంగాల మఠానికి వెళ్ళి 4 రోజులు అక్కడే ఉన్నారు. ఆ మఠంలో జంగాలు చాలా శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. ఒకరోజు స్వామి బావడేకర్ చేత 500 పిడకలు తెప్పించి భుజంగి అనే భక్తుడి చేత వాటిని లింగాల మీద పేర్పించి స్వయంగా తామే వాటికి నిప్పు పెట్టారు. అందులో ఒక్కొక్కటి 5 సేర్లు చొప్పున ఖర్జూరకాయలు, బియ్యము, పళ్ళు, పూలమాలలు వేయించారు. తాము ప్రతిష్ఠించిన లింగాలను కాలుస్తున్న స్వామిని దండించి బయటకు వెళ్ళగొట్టాలని జంగాలంతా చేరారు. కానీ స్వామి ఎదుటకు వెళ్ళేసరికి కేకలు పెట్టడానికి తప్ప మరేమీ చేయడానికి వాళ్లకు ధైర్యం చాలలేదు. స్వామి ఏమీ చలించక మరుసటి ఉదయం భుజంగు చేత ఆ బూడిదను తొలగించారు. ఆశ్చర్యమేమంటే కాల్చిన చిహ్నాలు కానీ పగుళ్ళు కానీ లేక ఆ లింగాలన్నీ అంతకు ముందు కంటే ఎక్కువ కాంతివంతంగా ఉన్నాయి. నిర్యాణానంతరం తమ ఉనికికి ఎట్టి భంగమూ రాకపోగా తమ శక్తి మరింత ఉజ్వలంగా ప్రజ్వరిల్లగలదనే సూచనగాబోలు దీనికి అర్థం. ఒక రోజున స్వామి భక్తులతో కలిసి తాత్యా సుబేదారింటికి వచ్చారు. ఆ ప్రక్కనే తులసికోట వంటి రాతి కుండీ ఒకటి ఉన్నది. స్వామి తన భక్తులలో ఒకరిని ఆ కుండీని తీసుకువెళ్లి మురళీధరుని ఆలయానికి సమీపంలో ఉన్న కొలనులో పారేయమని ఆజ్ఞాపించారు. బరువైన ఆ కుండీని కదిలించడం కానీ, అంత దూరం మోసుకెళ్లడం కానీ, కొలంలో పారేయడం కానీ చాలా కష్టమైన పని. స్వామి ఆ భక్తుడితో కూడా కొలనులో మోకాటి లోతు వరకు దిగి ఆ కుండీని అక్కడే నీటిలో తన ముందు వదలమని చెప్పారు. ఆ కుండీ అడుగు చేరుతుండగా భక్తులందరినీ గట్టిగా అరచి బం బం అని శబ్దం చేయమన్నారు. అది ఆ దేశంలో అశుభసూచకమైన చిహ్నం. ఆ తర్వాత స్వామి బావడేకర్ను తిరిగి బర్సీ వెళ్ళిపోమని ఆజ్ఞాపించారు. అతడు వెళ్ళిన తరువాత స్వామి తన ఆట వస్తువులన్నింటినీ ఒక భక్తుడికి ఇచ్చి వాటిని బావడేకర్కి అందజేయమని చెప్పారు. అంటే తన నిర్యాణాన్ని బావడేకర్ చూచి భరించలేడన్న కారణంగా తాము అతనిని పంపివేశామని వారి భావం కావచ్చు. మరో 8 రోజుల్లో స్వామి నిర్యాణం చెందుతారనగా వారు భక్తులందరినీ శివహర శంకర నమామి శంకర, శివశంకర శంభో, హే గిరిజాపతి భవానీ శంకర, శివశంకర శంభో అని భజన చెయ్యమని తాము కూడా చేశారు. స్వామి భజన చెయ్యగా వినడానికి భక్తులకు కలిగిన అవకాశం అదొక్కటే. చివరి 4-5 రోజుల్లో స్వామి ఒక కొత్త రకమైన ఆట ఆడడం మొదలుపెట్టారు. చిన్న గులకరాళ్లతో చిన్న చిన్న సమాధులు కడుతుండేవారు. ఒకరోజు తాత్యా సుబేదారు ఇంటికెళ్ళి రాగానే స్వామికి కొంచెం జ్వరం తగిలి కొంచెం విశ్రాంతి తర్వాత మళ్ళీ కోలుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ జ్వరం హెచ్చింది. అప్పటి నుంచి స్వామి ఒక చిన్న మామిడి తోపులో ఉండడం మొదలుపెట్టారు. 4 రోజుల పాటు వారికి జ్వరం మరీ ఎక్కువగా ఉన్నది. స్వామి భోజనం పూర్తిగా మానేశారు. సఖారాంలో ఖండే అనే భక్తుడు స్వామివారిని పల్లకీలో వారికి అభిమానపాత్రమైన మర్రి చెట్టు క్రిందకి తీసుకుపోవడానికి అనుమతి కోరాడు. స్వామి అనుమతిగా తలూపడంతో వారిని అక్కడికి చేర్చాడు. కానీ వారి పరిస్థితి క్షీణించడం మొదలెట్టింది. అప్పటి నుంచి స్వామి స్నానం వంటి నిత్యకర్మలన్నీ విసుగు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతునిలాగా చేయడం మొదలుపెట్టారు. అత్యవసరమైతే తప్ప స్వామి తమ దగ్గరకు ఎవరినీ రానివ్వలేదు. ఒక్క సుందరాబాయి మాత్రం వారి సేవ చేసేది. ఎవరికి స్వామిని ఆహారం తీసుకోమని చెప్పడానికి కూడా ధైర్యం చాలలేదు.
భక్తులందరూ తమ మనవిని సుందరాబాయి ద్వారా చెప్పుకోగా స్వామి 2 చెంచాలు ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు. ఆహారం ఇస్తూ సుందరాబాయి స్వామిని ప్రేమగా ఇలా అడిగింది, స్వామి, మీరెప్పుడు మళ్ళీ మామూలుగా ఆరోగ్యవంతులయ్యేది అని. స్వామి ఆప్యాయంగా బదులు చెప్పారు, ఆరోగ్యం చేకూరడం మాట ఇక తలపెట్టవద్దు. ఇక మేము మా స్థానానికి వెళ్ళాలి. ఆ మాట వింటూనే సుందరాబాయి నిశ్చేష్టురాలైంది. పెద్ద పెద్ద వైద్యులెందరో స్వామి సేవకని అక్కలకోట చేరారు. కానీ స్వామి మాత్రం వారిని చికిత్స చెయ్యనివ్వలేదు. వారిచ్చిన మందులు తీసుకోనూ లేదు. భక్తులు మరీ బలవంతం చేస్తే వాళ్ల తృప్తి కోసం స్వామి నోట్లో మందు పోయించుకునేవారు. కానీ కొద్ది క్షణాల్లో అది బయటకు పోయేది. రోజు రోజుకు స్వామి ఆరోగ్యం క్షీణించింది. సుందరాబాయి మరొక్కసారి, స్వామి, మీరు ఎప్పుడు స్వస్థత చెందేది అని అడిగింది. స్వామి నవ్వి, నన్ను మళ్ళీ చాలా పర్వతాలు పిలిచినప్పుడు అన్నారు. అంటే వారి భావం, పర్వతాల వలె నిశ్చల ధ్యాననిష్టలో ఉన్న మహాత్ములందరూ స్వామి అవతరణ కోసం ప్రార్థించినప్పుడు అని. శ్రీపాద భట్ అనే భక్తుడు అదే ప్రశ్న వేస్తే పండరి దగ్ధమైనప్పుడు అని సమాధానమిచ్చారు. స్వామి అంటే ధర్మం పూర్తిగా నశించినప్పుడని దాని అర్థం. స్వామి తమ ప్రీతిపాత్రుడైన గోపాలను మంగల్ని పిలిపించి క్షౌరం చేయించుకున్నారు. తర్వాత భక్తులు ఆయనకు స్నానం చేయించి హారతిచ్చారు. అన్ని రోజులుగా భోజనం చేయనప్పటికీ ఆయన ఎంతో సంతోషంగా కనిపించారు. స్వామి నిర్యాణ సమయం ఆసన్నమైందని భక్తులందరూ గ్రహించారు. వారి సేవకులందరూ నమస్కారపూర్వకంగా తమ భావి కర్తవ్యాన్ని గుర్తించి స్వామిని ప్రశ్నించారు. స్వామి శ్రీపాద భట్తో వెళ్ళి మర్రి చెట్టు మొదళ్ళు త్రవ్వు అన్నారు. అంటే తపస్సు చెయ్యమని వారి భావం. గణపతిరావు అనే భక్తుడితో ఆలయంలోనే ఉండు అని చెప్పారు. అంటే తమ దైవ కార్యాన్ని కొనసాగించమని వారి భావం. తక్కిన భక్తులతో మీ పూర్వీకులు నడిచిన బాటన నడవండి అని చెప్పారు. తర్వాత భగవద్గీత 9వ అధ్యాయంలోని అనన్యాశ్చింతయంతో మాం అనే శ్లోకాన్ని స్వయంగా చదివారు స్వామి. అది 1878వ సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటలు కావస్తున్నది. భక్తులు కోరిన మీదట స్వామి ఒక చెంచాడు ద్రవాహారం తీసుకున్నారు. ఒక భక్తుడు వారి నోరు తుడిచాడు. బాలప్ప ఇచ్చిన ఒక్క పలుకు వేసుకున్నారు. స్వామి వారిని ఒక పడకలో పడుకోబెట్టి భక్తులంతా దీనంగా మౌనంగా వారికేసి చూస్తూ ఉండిపోయారు. వారిలో ఒకరు, భక్తులంతా అనుష్ఠానం చెయ్యాలా అని స్వామిని అడిగారు. అనుష్ఠానం అక్కర్లేదు కానీ ఆవును దూడను విడిచిపెట్టండి అన్నారు స్వామి. విడిచిన వెంటనే ఆవు దూడ వేగంగా మర్రి చెట్టు దగ్గరున్న స్వామి వద్దకు పరుగెత్తి వారికి ప్రదక్షిణ చేసి వారి పాదాల మీద తమ తలలు మోపి బయటకు వెళ్ళి గడ్డిమేశాయి. అప్పుడు స్వామి అన్నారు, నా రాశి మీనరాశి అని. ఆ సమయంలో శని మీనరాశిలో ఉన్నాడా లేడా అని అడిగారు. ఉన్నాడని నిర్ధారణ చేసుకున్నారు. భక్తులు వివిధమైన దానాలు ఇచ్చారు. ఒక భక్తుడు స్వామిని, మీరేమైనా దానాలు చేస్తారా అని అడిగాడు. కావాలంటే మీరు చెయ్యండి అన్నారు స్వామి. కారణం, అంతకు ముందు రోజు 350 రూపాయల ఖరీదు చేసే శాలువను ఒకదానిని నీళ్లల్లో తడిపి రామశాస్త్రి అనే అవధాని అనే బ్రాహ్మణుడికి దానం ఇప్పించారు స్వామి. ఆయన ఇలా అన్నారు, నా దగ్గర ఏమి ఉన్నది ఇవ్వడానికి? ఒక్క కౌపీనమే కదా, అది నాది కాదు, త్వరలో దానిని కూడా విడవవలసి ఉంటుంది. ఒక భక్తుడు, స్వామి, ఇక్కడ చలిగా ఉన్నది, మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళమంటారా అన్నాడు. అప్పుడు స్వామి, వద్దు, నేను వెళ్ళి ఈ చెట్టులో కలవాలి అన్నారు. ఇంతకుముందు భక్తులు స్వామివారి కులగోత్రాల గురించి ప్రశ్నించినప్పుడు మూలానికి మూలం వటవృక్షం దత్తనగరం అని చెప్పిన మాటలు ఇక్కడ సమన్వయించుకోవాలి. భక్తులందరూ చూస్తుండగా స్వామి ముఖంలో శాంతి, తేజస్సు, దృష్టిలో తీవ్రత బాగా ఎక్కువగా ప్రస్ఫుటమయ్యాయి. స్వామి భక్తులతో తనకు చేయూతనిచ్చి కూర్చోబెట్టమన్నారు. శ్రీపాద భట్ కూర్చోబెట్టాడు. ఎవరూ దుఃఖించకూడదు, నేను సర్వత్రా ఉంటాను, పిలిస్తే పలుకుతాను అన్నారు స్వామి. అప్పుడు ఆయన పద్మాసనం వేసుకుని కూర్చుంటూనే శరీరాన్ని విడిచారు. మూసుకున్న కళ్ళు నిశ్చలంగా ఉండిపోయినాయి. గసగసాల వంటి తెల్లని కణాలు 3 వారి పెదవుల నుంచి బయటకు వచ్చాయి. ముఖంలో జీవకళ ఉట్టిపడుతున్నది. నిజానికి భక్తులంతా స్వామి మరొక్కసారి కళ్ళు తెరుస్తారని, వారి కృపాదృష్టిని తమకు ప్రసాదిస్తారని కొంతసేపు ఎదురుచూచి నిరాశ చెందారు. కొందరు భక్తులు స్వామి చెప్పిన ప్రకారం ధైర్యాన్ని కూడగట్టుకుని దుఃఖాన్ని ఆపుకున్నారు. కానీ ఎక్కువ మంది పట్టరాని దుఃఖంలో మునిగిపోయారు. గుండెలు బాదుకునేడ్చేవారు కొందరు, నేల మీద పడి పొర్లేవారు కొందరు, స్పృహ తప్పి పడిపోయిన వారు కొందరు. అక్కలకోట రాజావారు స్వామివారి దేహాన్ని రాజలాంఛనాలతో మహావైభవంగా ఊరేగించారు. ఊరేగింపు సరిగ్గా చోళప్ప ఇంటి ముందు కొంతసేపు నిలిపారు. ఆ దివ్యమైన దేహాన్ని ధూప దీప నైవేద్యాలు
చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో బాలప్ప, బాలాసాహెబ్ నార్వే, కర్బలి మరియు బాబూరావు మోకే మొదలైన భక్తులు పూజించారు. ఆ తర్వాత ఆ దేహాన్ని పద్మాసనంలోనే సమాధిలో కూర్చోబెట్టారు. భక్తులందరూ చివరిసారి నమస్కరించుకున్నాక దానిని మూసివేసి భక్తులందరూ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజుకి జై అని ముక్త కంఠంతో కేకలు వేశారు. ఈ సమాధి చోళప్ప ఇంటి ఎదుటనున్నది. దీనిని చోళప్ప మఠం అంటారు. అక్కడ స్వామి పాదుకలు, పడక, హుక్క ఉన్నాయి. అంతకాలం స్వామికి సన్నిహితంగా ఉండి సేవ చేస్తూ ఆ దివ్యమూర్తిని నిత్యము చూచిన బాలప్ప స్వామి సమాధిని చూచి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కొన్ని రోజుల పాటు అహర్నిశలు దుఃఖించి ఎడబాటు భరించలేక అన్నపానీయాలు మానుకున్నాడు. ఒకరోజు స్వామి స్వయంగా అతని ముందు నిలిచారు. బాలప్ప తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. కానీ ఆ పొడుగు చేతులు, కమండలం, పాదుకలు, తీక్షణమైన దృష్టి తన ముందు అలానే నిలిచాయి. బాలప్ప ఆయన పాదాలను స్పృశించి నమస్కరించాడు. స్వామి స్వయంగా తమ చేతులతో అతన్ని లేవనెత్తి, నేను నీకు పాదుకలిచ్చాను. నేను అక్కడే నీ మఠంలో చైతన్య రూపంలో ఉన్నాను. నీవు అక్కడ చేసే సేవ అందుకోవడమే నాకు తృప్తి అని అంతర్ధానమయ్యారు. నిర్యాణానికి చాలా కాలం ముందు నీలేగాం వాస్తవ్యుడైన బాపు సాహెబ్ అనే జాగీర్దారు ఇంటికి ఒకసారి వస్తామని స్వామి వాగ్దానం చేశారు. ఈ క్రింది సంఘటన జరిగేటప్పటికీ అతడికి స్వామి సమాధి అయినట్టు తెలియదు. సమాధి అయిన 5వ రోజున స్వామి భక్తులందరితో కలిసి నీలేగాం వచ్చారన్న వార్త జాగీరుదారి గారు చెవిన పడింది. వెంటనే సకుటుంబంగా ఆయనున్న చోటికి వెళ్ళి ఆయనను దర్శించి ఇంటికి తిరిగి వచ్చాడు. బాబు సాహెబ్ జాగీర్దారు స్వామిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించినప్పుడు స్వామి ఇప్పుడు కాదులే, తర్వాత వస్తాను అని చెప్పి వెనక్కి పంపారు. జాగీర్దారు కుటుంబమంతా ఇంటి దగ్గర భోజనం చేసి తక్కిన రోజంతా స్వామి సన్నిధిలో సత్కాలక్షేపం చెయ్యాలన్న ఆతురతతో తిరిగి స్వామి ఉన్న చోటికి చేరారు. అక్కడెక్కడా స్వామి ఉన్న జాడలేదు. ఆశ్చర్యంతో స్వామివారిని అన్వేషించడానికి బాబు సాహెబ్ అక్కలకోటకు ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి తిరిగి వచ్చే లోపలే స్వామి అకస్మాత్తుగా బాబు సాహెబ్ ఇంటికి వచ్చారు. ఆ జాగీర్దారు ఆనందంతో పరవశుడై స్వామిని తన ఇంట భోజనం చెయ్యమని ప్రార్థించాడు. స్వామి మౌనంగా చిరునవ్వుతో ఆయనకేసి కొన్ని క్షణాలు చూచి అదృశ్యులయ్యారు. కాసేపటికి అక్కలకోట వెళ్ళిన మనిషి తిరిగి వచ్చి స్వామివారంతకు 5 రోజుల ముందే సమాధి చెందారన్న వార్తను చెప్పాడు. అప్పుడు వారి ఆశ్చర్యానికి అంతులేదు. స్వామి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూ తమ లీలతో వారి ప్రార్థనలను మన్నిస్తూ కటాక్షిస్తూనే ఉన్నారు. అటువంటి కరుణామూర్తులైన స్వామిని స్మరిద్దాం. జై సద్గురు స్వామి సమర్థ శ్రీ అక్కల్కోట మహారాజుకి జై.